చూస్తా ఉంటే 10 ఏళ్ల కాలంలో చాలా రకాలైనటువంటి మార్పులొచ్చాయి. మీరన్నట్టు 10 ఏళ్ల పాటు మోడీ పరిపాలించారు. రాష్ట్రం దేశంలో చాలా రకాలైనటువంటి మార్పులొచ్చాయి. మీరన్నట్టు ఆర్టికల్ 370 గాని, ట్రిపుల్ తలాక్ గాని, ఇప్పుడు రామ మందిర నిర్మాణం గాని, ఇట్లా రకరకాలైనటువంటి ఒక ప్రోగ్రెసివ్‌గా మనకు అటు జీడీపీ గ్రోత్ గాని, $5 ట్రిలియన్ ఎకానమీ కింద పెట్టుకొని దాన్ని వర్కౌట్ చేస్తూ ముందుకెళ్ళడం గాని, సో ఒక రకంగా పాజిటివ్ వేవ్ కనపడతా ఉంది. దేర్ ఈజ్ నో డౌట్. కాకపోతే ఏంటంటే అనుకున్న స్థాయిలో లేదు అభివృద్ధి అనేటువంటిది. కేవలం పైకి మాత్రమే కనిపించేది డొల్లతనం అని చెప్పి. సో మీరు కూడా మంత్రిగా పనిచేశారు. సో కొన్ని కంపల్షన్స్‌లో చెప్పాల్సినటువంటి మాటలు కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఆ రకంగానే చెప్తున్నారా ఏంటి? ఆ రకంగానే జరుగుతుందా? అసలు పైన కనిపించేదంతా మేలిమేనా అనేటువంటి ఒక అనుమానం కూడా రాకమాంది. ఏం చెప్తారు దీనికి? ఒక మాట, అట్లాంటి అంకెల గారెడితో మసిబూచి మామిడికాయ చేసి గోబెల్స్ ప్రచారం కనుక చేసి ఉంటే ప్రజలు ఎందుకు విశ్వసిస్తారండి? బండకేసి కొడతారు. ఇలా గట్నే ఈ రాష్ట్రంలో మనం సజీవ సాక్ష్యం. మొన్నటి శాసనసభలో 2 గంటల పాటు కేటీఆర్ గారు మాట్లాడారు, 2 గంటల పాటు హరీష్ రావు గారు మాట్లాడారు, 2 గంటల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. అన్నిట్లో నంబర్ 1, అన్నిట్లో నంబర్ 1, ఇంకొక 20 సంవత్సరాల వరకు మమ్మల్ని ఏమీ చేయలేరని చెప్పి మాట్లాడారు. కానీ బండకేసి కొట్టిండ్రు. మీకు 10 ఏళ్ళు కదా, కేసీఆర్ వచ్చింది కూడా 2014 కదా. నేనేమంటున్నా, ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే ఇలా మోడీ గారికి ఓట్లు వేయద్దు. గుజరాత్లో మళ్ళీ అధికారం రావద్దు, ఇలా మధ్యప్రదేశ్లో మళ్ళీ అధికారం రావద్దు, రాజస్థాన్లో మళ్ళీ అధికారం రావద్దు కదా. ఎందుకు వస్తున్నాయి? ఇలా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ మీరే చెప్తున్నారు 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారత్ ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది ప్రపంచంలో. రేపు మళ్ళీ అధికారానికి వస్తే 3వ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది అని చెప్పి. దీనికి ఇదేమన్నా దాచేస్తే దాగేటిది అండి, ఇది కనపడాలి కదా. ఇలా ప్రపంచంలో అనేక సంస్థలు ఉంటాయి, మాట్లాడితే కదా. రెండోది అతి ముఖ్యమైనది, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని అడిగాల. మీకు తెలియదా? ఇవాళ ఒకప్పుడు నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఏ కంట్రీదో, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా ఇట్లా ఉండే కదా. ఇలా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఆచరించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇలా మొత్తం ఎలక్ట్రానిక్ రంగంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నది కదా మ్యానుఫ్యాక్చరింగ్లో. అది మనకు కనపడుతుంది కదా. మీకు ఇంకో మాట, మీరు ఇంతెందుకంటే నీ తెలంగాణ ఉంది, అక్కడ ఎరువుల కర్మాగారం మూతపడ్డది. ఎప్పుడు 25 ఏళ్ళ క్రితం మూతపడ్డది రామగుండంలో. అనేక సంవత్సరాలుగా రైతాంగం ఎరువుల గురించి చెప్పులు లైన్లలో పెట్టి తెచ్చుకుంటారు. మనం 6,300 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసింది. ఇలా మొత్తం ఈ తెలంగాణ మీరు ఎక్కడికైనా పోండి, నేషనల్ హైవేల నిర్మాణం నేను చెప్పడం కాదు, కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ సభలో చెప్తున్నా. 2014 వరకు 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఇవాళ 10 సంవత్సరాల కాలంలోనే 2,500 కిలోమీటర్ల పైబడి రోడ్లు వేసినామని చెప్తాడు కేసీఆర్. ఒకనాడు 11 కిలోమీటర్లు ఫర్ డే కన్స్ట్రక్షన్ చేసిన ఈ దేశం ఇలా 30 కిలోమీటర్ల పైబడి కన్స్ట్రక్షన్ చేసే స్థాయికి ఎదిగింది. ఇంతెందుకు, నీ పక్కకు ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఈగలు, దోమలు, మలమూత్రాలు, పందికొక్కులు, ఎలుకలు ఇలా ఉన్నాయండి? చెప్పండి. ఒకప్పుడు ఆ ట్రైన్లలో ప్రయాణం చేయాలంటే ఎంత ముక్కు మూసుకొని ప్రయాణం చేసే కదా. ఇలా ఉన్నాయి ఆ పరిస్థితి? చెప్పండి. కాలానుగుణంగా వస్తున్న అభివృద్ధి. ఒక మాట, ఒకటి గతంలో ఆది మానవుడు ఈ స్థాయికి వచ్చాడు అంటే అది పరిణామక్రమం. ఇప్పుడు కూడా రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ ఉంటుంది కదండి. రమణ, మీకు దేశవ్యాప్తంగా ఏదో ఒక్క కాడ 2 కాడ దిక్కులు కాదు, ఒక్క దిక్కులు 2 దిక్కులు కాదు, దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లన్నీ కూడా మోడ్రన్ రైల్వే స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ తలపిస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మూడవది, ఇవాళ మీరు దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఇన్ని రకాల సంస్థలు వచ్చింది చెప్పండి. ఇవాళ మన ఒక్క రాష్ట్రంలోనే ఇది వచ్చి గూగుల్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది అంటారు. ఎందుకు వచ్చింది? ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి, లా అండ్ ఆర్డర్ గొప్పగా ఎఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి, ఎక్కడికి ఇలా లుంబిని పార్క్ బాంబు మూతలు లేవు కాబట్టి, దిల్సుఖ్నగర్ బాంబుల పేలుళ్ళ శబ్దాలు లేవు కాబట్టి, తెగిపడ్డ ముండాలు లేవు కాబట్టి, చిందిన రక్తం లేదు కాబట్టి కదా ఇవన్నీ జరిగింది. ఇవన్నీ అందుకనే నేను ఒక్క రంగంలో కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో డెవలప్ అయింది, తర్వాత మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ దాంట్లో వచ్చింది. ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో చదువురాని భారత్, చదవచ్చిన అమెరికా డిజిటల్ ట్రాన్సాక్షన్ 10 ఏళ్ళు పడితే ఇలా చదువురాని భారత్ 3 ఏళ్ళలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేసింది. అనేక రకాల విప్లవాత్మక మార్పులు వచ్చినాయండి. అందుకనే మీరు వట్టిగా కొట్టేయలే మనం.